ఇప్పుడే అక్కడ నుండి 3 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడికి మీరు చూడొచ్చు, ఇది కూడా టాప్ ఆఫ్ ది హిల్ ఉంది. ఎంత పెద్ద విగ్రహం చూడండి. చూసారు కదా లొకేషన్, ఎంత పెద్ద స్టాచ్యూ. దీన్నే టెంపుల్ ఆఫ్ సుప్రీం బ్లిస్ గ్వాన్ ఇన్ స్టాచ్యూ అని అంటారంట. ఇదిగోండి ఎంట్రన్స్లో, ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఆ సైడ్ అమ్మ చూడండి విగ్రహం. విగ్రహం చూసారా, చాలా పెద్ద విగ్రహం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే మళ్ళీ డ్రాగన్ లైన్ వేశారు. అందరూ వచ్చి పిక్స్ తీస్తున్నారు. చాలా పెద్ద ఇది. ఇక్కడ మళ్ళీ కార్ పార్కింగ్ అయితే వారిని బైక్ ఎవరు తీసుకురావచ్చు. అదే అఫ్కోర్స్ నేను పై వరకు తీసుకొచ్చాను అనుకోండి. ఇక్కడ నుండి వ్యూ చూపిస్తాను. ఇటు దగ్గరికి వస్తే నా వెనకాల ఇలా ఉంది చూడొచ్చు. ఇదిగోండి ఇప్పుడు కనబడుతుందా విగ్రహం. దీన్నే టెంపుల్ ఆఫ్ సుప్రీం బ్లిస్ గ్వాన్ ఇన్ స్టాచ్యూ అంటారంట. సో ఇక్కడ నుండి ఇంకొక వ్యూ కనపడుతుంది. ఇది కూడా హిల్ స్టేషన్లోనే, కాకపోతే పెనాంగ్ హిల్ అంత కాదు, కానీ మంచి వ్యూ ఉంది ఇక్కడ నుండి. ఒకసారి నా నా ఫ్రంట్ వ్యూ చూడండి ఎలా ఉందో. అది కాదు పెనాంగ్ ఐలాండ్, జార్జ్ టౌన్ స్కై లైన్ ఇక్కడ నుండి. ఇది ఇంకొక స్కై విలేన్. ఎంత పెద్ద స్టాచ్యూ కట్టారంటే, మళ్ళీ అక్కడ సైడ్న మెట్లు ఉన్నాయి. ఆ విగ్రహం ఎత్తుపైకి మెట్లు ఉన్నాయి. ఇదిగోండి స్కై, నా వెనకమాలేమో పెనాంగ్ ఐలాండ్ స్కై లైన్ కనబడుతుంది. ఇది కూడా కొండ మీద ఉంది బాగా. బుద్ధుడి విగ్రహంగానే ఉంది. మరి గ్వాన్ ఇన్ స్టాచ్యూ అన్నారు, మరి బుద్ధుడి విగ్రహం టైప్లో ఉంది. సో ఇది కూడా దగ్గరలో ఉంది, 3 కిలోమీటర్స్ అక్కడ నుండి. ఇది మనకి పెనాంగ్ హిల్ స్టేషన్ నుండి. సో చాలా అంత రద్దీ ఏం లేదు, ఖాళీగానే ఉంది. ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో పట్టుకుని ఉంది కొబ్బరి చెప్ప, మరి ఏదో తెలియదని దానిలోకి డబ్బులు కూడా వేస్తున్నట్టున్నారు. ఇది ఏదో గుడి ఎదురుగా, అంటే వీళ్ళ టెంపుల్. ఇది ఇక్కడ టైగర్ బొమ్మ వేసి ఉంది, కుందేలు బొమ్మ వేసి ఉంది, కోడిపుంజు, ఒక గుర్రం, అదేమో గొర్రె, ఇదేమో డ్రాగను, పాము, పంది, కుక్క అని జంతువులన్నీ బొమ్మలన్నీ వేశారు. బుద్ధుడి విగ్రహం లోపల, బుద్ధుడే అంటే ఏదో సేల్ చేస్తున్నట్టున్నారు. అది దగ్గరలో మళ్ళీ ఇలా ఉంది. టార్టాయిసెస్ అంటే ఏంటి? ఇక్కడ తాబేళ్ళు ఉంటాయి ఏంటి? అక్కడ రాశాడు ఎదురుగా, దీని పక్కనే ప్లీజ్ డు నాట్ రిలీజ్ టార్టాయిసెస్ ఇన్ ది స్కూల్ అంట. ఓకే, చేపలు ఉన్నట్టు ఉన్నాయి అందుకని. ఇదిగోండి కనబడుతున్నాయా అక్కడ మేత వేస్తుంటే వాళ్ళు చేపలు వచ్చి తింటున్నాయి. ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా ఉండి ఇలా ఉంది. దాని పైకి వెళ్ళి క్యాప్చర్ చేద్దాం. ఇది ఇక్కడ కూర్చుంటానికి మళ్ళీ గార్డెన్ ఇదంతా ఉంది. ఇక్కడ నుండి చూడండి వ్యూ, విగ్రహం అది టాప్ ఆఫ్ ది ఇది. సో ఇలా ఉంది. ఇదిగోండి ఇంత పెద్ద టవర్, అసలు ఎలా ఇంత బ్యూటిఫుల్గా కట్టేది ఉంది అసలు. మళ్ళీ దాని పైకి స్టేర్స్ కూడా ఉన్నాయి, అసలు ఎలా ఎక్కుతారో అర్థం కావట్లా. ఇంత పెద్ద విగ్రహం. ఆ వాల్స్ పిల్లర్స్ చూడండి, దాన్ని ఫీట్ చేస్తున్నారు చూడవచ్చు. ఇదేమో సావనీర్ షాప్ వెంకమాల. ఇదిగోండి టికెట్స్ హోల్డ్ హియర్ ఇన్ పగోడా అంట. ఇది పగోడా. సో ఇది
చూడండి అసలు ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో. టెంపుల్ ఆఫ్ సుప్రీం బ్లిస్ వాంటిన్ స్టాచ్యూ అంట. ఒక చేత్తో ఆశీర్వదిస్తూ ఒక చేత్తో దాన్ని కుండతో చిన్న కూజాతో కోస్తున్నట్టు ఉంది.
అక్కడ కెక్లాంగ్ సీ టెంపుల్ నుండి ఇంకో స్పాట్కి వచ్చాము. మీరు చూస్తున్నారు వెనకమాల వార్ మ్యూజియం. దీన్నే పెనాంగ్ వార్ మ్యూజియం అని కూడా అంటారు. ఇది కెక్లాంగ్ సీ టెంపుల్ నుండి 20 కిలోమీటర్స్ ఉంది. పెనాంగ్లో ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్కి వచ్చాము. ఇది వచ్చేసి చివ్ జెట్టీస్ అంటారు. చివ్ జెట్టి మొత్తం ఏంటంటే కిందేమో నీళ్ళు ఉంటాయి, నీళ్ళ మీద ఈ 2 సైడ్స్ అన్ని షాప్స్ ఉంటాయి మొత్తం అన్ని. ఉన్నదే చివ్ జెట్టి. సో ఇది 9 AM to 9 PM జార్జ్ టౌన్లో ఉంటే బుల్ డిస్టెన్స్ అని ఉంటాయి. ఇదేంటంటే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నేను నీళ్ళ మీద నడుస్తున్నా. నీళ్ళ మీద చెక్కలు వేసి ఉన్నాయి, వెనకమాల చూసారా? నీళ్ళ మీద ఇవన్నీ నీళ్లు, కిందంతా నీళ్లు. వాటి మీద గట్టిగా 4 స్లాబ్ వేసి పిల్లర్స్ వేసి దానిపైన చెక్కలు వేసారు అన్నమాట. ఇదంతా ఏంటంటే రెండు వైపులా షాప్సే, చిన్న మెర్చండైజ్ కానీ సోవనీర్ కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు, వస్తువులు. Dear visitors, welcome to Chiv Jetty. We provide sightseeing boat ride service to enjoy the sea view and scenery photo taking. Duration 10 minutes అంట. ఇది ఎంట్రన్స్. ఒక ఈడేం చూపించేది మనం చూడలేమా? ఇది తీసుకెళ్ళి చూపిస్తా అంట నేలలో. ఇదిగోండి ఇటు సైడ్ ఏదో పాత బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్లో తీసుకెళ్ళి ఇది ఏదో మోటార్ బోట్ ఉంది. దూరంగా ఒక బ్రిడ్జ్ కనబడుతుంది, చూస్తున్నారా? ఓకే, ఇప్పుడు క్లోజ్డ్ యాక్చువల్గా. ఇప్పుడు 6 అయిపోయింది. 9 AM to 6 PM. సో చివ్ జెట్టి అంటే ఇది. అక్కడ చూడండి దూరంగా ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. ఇదైతే జెట్టి ట్రై చేయడం కాదు కానీ జస్ట్ ఒక 15 to 20 minutes చూడటానికి. నీళ్ళ మీద ఉన్నాయి. అది చూసారు ఆపోజిట్లో కూడా అన్ని షాపులు, చిన్న షాపులు అన్నీ నీళ్ళ మీద ఉన్నాయి. అక్కడ చూడండి ఒక పైరు, అది కూడా ఒక జెట్టి. మీరు 2 సైడ్లు చూస్తే ఇవన్నీ చూడండి, సోవనీర్ స్టోర్స్ కానీ ఇది కానీ మొత్తం చైనా వాళ్ళవి అమ్ముతూ ఉన్నారు. జస్ట్ ఇదేంటంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నీళ్ళ మీద నడుస్తున్నాం, ఇక్కడ నీళ్ళ మీద నడుస్తున్నాం అనే ఎక్స్పీరియన్స్ అంతే. ఇదిగో ఇప్పుడు నేను ప్రస్తుతం ఇది రెండు చూసారా, ఇదంతా నీళ్ళ మీద, నీటి మీద ఉంది. ఇదంతా చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి అన్నీ. ఏదో పాత బోట్ ఇక్కడ. సో ఇది నేను బోట్ రైడ్ ఏమీ చేయమని చెప్పను, కాకపోతే ఏదైనా దగ్గరలో ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం. నేను వచ్చి 5 minutes కూడా కాలేదు, వచ్చేసి వెళ్ళిపోదాం. జెట్టి అయితే నేను ఐ డోంట్ రికమెండ్. అక్కడ సీలో చూసి చూడడానికి ఏమి లేదు, కానీ అన్నీ ఇలాగే కనపడతాయి మీకు. అది దాని బ్యాక్ సైడ్ నుండి చూపిస్తాడు అంతే. వీళ్ళు ఏంటంటే ఏ ఇళ్ళు కూడా అన్నమాట. ముందుకేమో షాప్స్ ఉన్నాయి, వెనకమాలకేమో ఇళ్ళు ఉన్నాయి.
ఇలా ముందుకేమో షాప్స్ పెట్టుకుని వీటి వెనకాల హౌసెస్ ఉన్నాయి, చాలా పాతలు. అంటే వీళ్ళ జీవన విధానం ఇలా చూడండి, ఇంత బళ్ళు కూడా వెళ్ళిపోతున్నాయి దీనిలోకి. ఇదంతా నీటి మీద ఉంది. ఇక్కడ చూడండి, అంతా నీటి మీద కట్టారు ఇళ్ళన్నీ. మొత్తం ఒక కిలోమీటర్ ఉంటుందేమో రోడ్డు దగ్గర నుండి. ఇది ఒక కిలోమీటర్ ఉంటుందేమో దగ్గర. ప్రస్తుతం నేను నీటి మీద నడుస్తున్నాను. ఇది అంతా మీకు వాటర్ అంతా నీళ్ళ మీద ఉంది. చిన్నది ఇదంతా ఇళ్ళు. కొంతమంది ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి లోపల ఇళ్ళు పెట్టుకుని బయట. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ స్పేర్ చేస్తున్నారు. అదే ఓకే, చూసామని చెప్పేసి అదొక ఫీలింగ్ అంతే. ఫ్రీ ఇది చూడటానికి ఫీలింగ్. జెట్టీకి మళ్ళీ ఇది ఉంటుంది. ఇది చూడండి, చిన్న చిన్న షాపులు, చిన్న బళ్ళు కూడా వచ్చేస్తాయి. చిన్న చిన్న స్టోర్స్. అనేది ఏమన్నా చూడటానికి అంతే, జస్ట్ చూడటానికి. మొత్తం అసలు ఇంటి మీద చెక్కలేసి మొత్తం చూడేవాళ్ళు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. మొత్తం మ్యాండరిన్ లాంగ్వేజ్ లాగా కాస్తుంది. ఇదిగోండి, ఇది ఒక ఇల్లు. సో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడతో ఈ చివి చెట్టి అనేది చిన్నది ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.